అది అసలు దేశ సమస్య, అది ఒక్క లీడర్కి సంబంధించింది కాదు. ఇవన్నీ దీంట్లో ముడిపడి చూస్తే అసలు ఈ 4 మూలాలకి మూలం ఏమిటంటే విద్య. మన ఎడ్యుకేషన్, విద్యారంగంలో లక్ష్యాలు చూస్తే ఎంతసేపు పరీక్ష పాస్ అవ్వాలి, ఇన్ని మార్కులు రావాలి, అక్కడికి వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, లేకపోతే ఈ జాబ్ ఈ ఉద్యోగం రావాలి, ఈ ఉద్యోగం కోసమే. కానీ మన చుట్టూ ఉన్న మన నది, మన నీరు, గాలి గురించి పట్టించుకునేవాడు లేదు. కనీసం ఉత్తరం కూడా రాసేవాడు లేడు, కంప్లైంట్ చేసేవాడు లేడు. ఇక్కడ ఇన్ని ఉద్యోగానికి మన చుట్టుపక్కల ఉన్న అవకాశాలని వినియోగించుకునేవాడు లేడు. నాకు ఇవన్నీ చూస్తే గుర్తొస్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారితో నేను మొట్టమొదటి కలిసినప్పుడు, ఆయన ఒకసారి కలిశాను నేను, కాకాని వెంకటరత్నం గారితో పాటు. అది కూడాను ఆయన అది విచిత్రమైన సంఘటన. అది ఢిల్లీలో ఇప్పుడు అది ఇండస్ట్రియల్ ప్రగతి మైదాన్ అంటారు. అప్పుడు ఆ రోజుల్లో అది ఫారెస్ట్, దాని పేరు వేరే ఉండేది. అక్కడ నెహ్రూ గారు ఏదో ఒక భారత్ సేవక్ సమాజ్ క్యాంప్ శిబిరాన్ని ఇనాగ్రేట్ చేస్తానికి దిగాడు. కారు దిగి షౌట్ చేశాడు, హూ హెస్ కట్ ద ట్రీస్, హౌ మెనీ ట్రీస్ వర్ కట్, హూ హెస్ గివెన్ ద పర్మిషన్ అని షౌట్ చేస్తున్నాడు. మేము గ్రామాల నుంచి వెళ్ళిన వాళ్ళు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నెహ్రూ గారు ఏంటి షౌట్ చేయటం ఏంటి, ఇదేమిటి చెట్టు కొట్టేందుకు షౌట్ చేస్తున్నాడు, చెట్టు కొట్టడానికి ప్రైమ్ మినిస్టర్ షౌట్ చేయాలా అని నాకు కుర్రాడిని, నాకేం తెలుసు అని అనుకున్నాను నేను. సరే, అమ్మాయి ఏదో సరి చెప్పింది. ఆ తర్వాత వచ్చాడు లైన్లో, వచ్చి నేను అందరిలో లైన్లో కాకాని దగ్గర చాలా ఆజానుబాహుడు, ఆ లైన్లో నేను చిన్నవాడిని, చిన్నవాడినే కాకుండా షార్ట్ కూడా. వచ్చి నా భుజాన్ని మీద చేసి, యంగ్ బాయ్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్ అన్నాడు. ఐ వాజ్ నాట్ ఎ బాయ్ అట్ దట్ టైమ్, బట్ హీ సెడ్, ఐఎమ్ డూయింగ్ మై MA ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. వెన్ యూ ఫినిష్ యువర్ డిగ్రీ యూ షుడ్ నెవర్ లుక్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్, బట్ యూ షుడ్ వర్క్ ఫర్ ద కంట్రీ అని వెళ్ళిపోయాడు. నా పేరు అడగలేదు, ఏం అడగల. యూ షుడ్ నెవర్ లుక్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్, బట్ యూ షుడ్ వర్క్ ఫర్ ద కంట్రీ అని వెళ్ళిపోయాడు. ఏంట్రా, నాకు ఏమన్నాడు నాకు అర్థం కాల. ఇదేంట్రా, ఏమిటి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏమైనా అర్థమైందా, నాకు అర్థం కాలేదు అని. నెక్స్ట్ 3 నెలలు నాకు అర్థం కాల. 3 నెలల తర్వాత అర్థమైందండి. 3 సంవత్సరాల తర్వాత ఇంకా పూర్తిగా అర్థమైంది. అప్పుడు ఓహో ఇదా విజనరీ అంటే ఇదా అనిపించింది. ఏమిటా 3 విషయాలు ఉన్నాయి అక్కడ, 3 అద్భుతాలు ఉన్నాయి. నెహ్రూ గారు చెప్పిన దాంట్లో 3 అద్భుతాలు ఉన్నాయి. ఎందుకు చెప్తారంటే ఈ సందర్భంగా మూలాలంటే ఇదే, మూలాలలోకి వెళ్తామంటే ఇదే. ఫస్ట్ ఏమిటంటే, చెట్టు కొడతాం వలన మీ పరిసరాలని, మీ గాలిని, మీ సిటీలో ఉన్న ఫారెస్ట్ని చెట్టు తీసేస్తామంటే మీరు మీ కాళ్ళని మీరు నరుక్కున్నట్టే అని చెప్పడం కోసం ఆయన అరిశాడు. ఎవరిచ్చారు పర్మిషను, ఎందుకు కొట్టారు తెలియజేయటం కోసం అది అన్నాడు. ఆ తర్వాత నాతో అన్న విషయం ఇంకా అద్భుతమైన విషయం. ఏమిటి, నువ్వు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయకూడదు అన్నాడు. ఏమిటి, ప్రతివాడు అమ్మమ్మల దగ్గర నుంచి, నాయనమ్మ దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి అందరూ ప్రతివాడిని, పిల్లవాడిని గవర్నమెంట్ జాబ్కి పంపడమే, ఉద్యోగం కోసమే చదువు అనే కదా లక్ష్యమే. గవర్నమెంట్ జాబ్ అంటే అదేదో దానికోసమే అన్నట్టు. దానివల్ల ఏమైంది, దేశంలో విద్యా లక్ష్యం మారిపోయింది. అప్పటి వరకు మనం ఒక రూట్లో వెళ్తున్నాం. దేశం విద్య అనేది బుద్ధి, విజ్ఞానం, వివేకానికి, విఘ్నతకి మూలం అవ్వాలని విద్యని మనం జిడ్డు కృష్ణమూర్తి కానీ ఆ తరంలో ఉన్న గొప్ప విద్యావంతులు మనకి ప్రతిపాదించారు. వినోబా కానీ, గాంధీ గారు ఎన్నో రాశాడు, దీని గురించి ఎంతో రాశాడు. ఈ విద్య ఎట్లా ఉండాలనే దాని మీద ఎంతో డిస్కషన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1923 దగ్గర నుంచి 36-45 వరకు డిస్కషన్లు జరిగినాయి. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్య ఎట్లా ఉండాలనే దాని మీద. అయితే ఏం చేసాం తర్వాత, మొట్టమొదటి 5-6 సంవత్సరాలు బాగానే ఉంది, విద్యను ఎట్లా జరపాలని. ఆ తర్వాత ఏమైంది, దారి తెప్పాం. అక్కడ మొదలైందండి మన పతనం. ఏమిటా, ఎందుకు పతనం అని అంటున్నాను నేను. డిగ్రీలు వద్దని అంటలా, నేను చదువు వద్దని అంటలా. చదువు యొక్క ఉద్దేశం ఏమవ్వాలి, ఉద్యోగం కావాలంటే చదువు ఉద్యోగం కోసమా, ఉద్యోగం చేయాలి. అయితే చదువు, ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిలబస్ కానీ, లక్ష్యం కానీ,
నువ్వు చదువు ఉద్యోగం తప్పితే ఇంక వేరే దేనికి పనికిరావు అనే విధంగా మన సిలబస్సు కరికులము స్కూల్ ఎడ్యుకేషన్ అట్లా తయారైంది. స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ మూల కారణాలకు. అది నేను చెప్పదలసింది ఏంటంటే మన విద్యా విధానం అంత పతనం అయిపోయింది. దాన్ని చూసేవాడు లేడా, చదువుకున్నవాడు లేడా. ఇంకా దానికి తోడు నువ్వు స్టాన్ఫర్డ్ నుంచి వచ్చినా ఒకటే, గ్రామంలో వాళ్ళు మెరుగు, ఆలోచన విధానం కొద్దిగా గొప్ప ప్రజలకు సంబంధించింది ఉంటుంది. స్టాన్ఫర్డ్ నుంచి వచ్చి నువ్వు విరుద్ధంగా ఆలోచన మొదలు పెడితే ఈ దేశ పరిస్థితి ఏమిటి, గతి ఏమిటి అనే విధంగా ఇప్పుడు విద్యా విధానం, విద్యా లక్ష్యం దేశానికి ఎందుకు పనికి రాకుండా పోతుంది అనే విధంగా ఉంది. ఇప్పుడు ఈ చెప్పిన దావోస్లో జరిగిన ముఖ్య డిస్కషను ఇదే. అయితే మన వాళ్ళు చాలామంది నాయకులు అది వినకుండా వచ్చేసారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎంతమంది గ్లోబల్ కార్పొరేట్స్ వస్తున్నారు అని అంతవరకే. ఆ తర్వాత వాళ్ళకి లేదు. మన విద్యా విధానాన్ని మనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోకపోతే దానివల్ల ఉపయోగం ఎవరికో, విదేశీయులకి, విదేశ సంస్థలకి, విదేశ ఆలోచనలకి పనికొస్తుందేమో కానీ మన పరిధిలో మన సమస్యలకి, మన న్యాచురల్ వీటికి ఉపయోగపడటానికి ఏమైనా చూపించగలరా, ఎగ్జాంపుల్స్ ఉన్నాయేమో కానీ మన పరిస్థితి మన సమస్యలు పెరుగుతున్నాయి ఈ విద్యా వ్యవస్థ వలన, ఈ విద్యా లక్ష్యాల వలన అనేది గ్రహించినట్టుగా కనపడతలేదు నాకు. ఇది చెప్పడంలో నాకు ఏమాత్రం నేను సందేహించట్లా. కొద్దిగా సిగ్గుసేటుగా ఉంది. దానికి తోడు ఈ విషయంలో ఇంకొక గుర్తొస్తుంది నాకు. ఇంకొక మహానుభావుడు, నేను 1962లో ఇంకో మహానుభావుని కలిశాను ఢిల్లీలో. ఆయన కూడా రాష్ట్రపతి భవన్లో మొఘల్ గార్డెన్లో కలిశాను. మొఘల్ గార్డెన్లో వెళ్తే చూస్తానికి వెళ్ళాను. నేను కుర్రాడిని, విజయవాడ నుంచి వెళ్ళాను. విజయవాడ డ్రెస్లో ఉన్నాను, బనీన్ లేకుండా బనీన్. ఒక ఆయన వచ్చి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి నన్ను లైన్లో నిలబడ్డాను. ఒక గొప్ప ఒక అజానుభావుడు వచ్చి నా ముందు నిలబడ్డాడు. నేను ఆశ్చర్యపోయాను. నిజమా ఇది? తలపాగా పెట్టుకుని లైన్లో నుంచున్నారు మీతో పాటు? నాతో పాటుగా నా ముందు నుంచున్నాడు. ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, అప్పుడు రాష్ట్రపతి. ఆయన నా ముందు నుంచుని ఆర్ యూ ఫ్రమ్ ఆంధ్ర అన్నాడు ఇంగ్లీష్లో. అవునన్నాను. తెలుగులో శతకాల్లోంచి ఒక పద్యం చదవగలదు అన్నాడు. నాకు ఒక పద్యం రాలా. సుమతే శతకంలోంచి పాడగలదు అన్నాడు, రాలా. వేమన శతకంలోంచి చదవగలదు అన్నాడు, రాలా. నాకు ఒకటి రాలా. నా ఇంకట్లా చూస్తూ కింద నుంచి పై వరకు మన విద్య ఇట్లా అయిపోయిందా అని వెళ్ళిపోయాడు. ఇది ఎప్పుడు 1962లో, ఎన్ని సంవత్సరాల కిందట, 60 సంవత్సరాల పైన అయింది. ఇప్పటికి విద్య ఏమైనా మెరుగైందా? ఎందుకన్నాడు ఆయన? ఎందుకు అడిగాడు? ఆ శతకాలలో ఏముంది? శతకాలం గురించి ఎందుకు అడిగాడు? నా డిగ్రీని గురించి అడగలేదే, నా డిగ్రీలో ఏం చదువుతున్నావు అని అడగలేదే నన్ను. శతకాలం గురించి అడిగాడు. దాంట్లో జీవితం ఉంది, సారం ఉంది, నిజం ఉంది. ఎగ్జాక్ట్గా దాంట్లో జీవితం ఉంది. జీవితానికి కావాల్సిన ఆలోచనలు అక్కడి నుంచి వస్తాయి అనేటువంటిది ఆయన యాజ్ ఎ ఫిలాసఫర్ ఆయన గ్రహించిన విషయం. అది అడగటానికి కారణం అది. అప్పుడు నాకు తట్ల ఆ విషయం. ఈ తర్వాత మా ముదునూరు గ్రామం వచ్చి అక్కడ ఈ జీవిత చరిత్ర గ్రంథాలయం పెట్టి అక్కడ చదవటం మొదలుపెట్టిన తర్వాత, ఓరే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప ఫిలాసఫర్ అవడానికి ఇదే మూలాలు, ఇదే చదివించాలి పిల్లల చేత అనిపించింది నాకు. పిల్లల చేత నేను చదివిస్తున్నాను ఇప్పుడు. మా గ్రామంలో పెట్టినటువంటి గ్రంథాలయంలో, నార్మల్ గ్రంథాలయం కాదు ఇది, ఈ జీవిత చరిత్ర గ్రంథాలయం. ఇది ఒక అద్భుతమైనటువంటి, దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పిల్లల చేత ఇట్లాంటివి చదివించడం కాదు, వాటి చేత వాళ్ళు వల్లించి ఆ విధంగా యాక్ట్ చేయించి గ్రామాల్లో వాళ్ళ పరిధిలో వాళ్ళ వృత్తుల్లో కొత్త రకంగా ఏవి సృష్టించగలరు అనేది ఆలోచన చేయటం దీని ముఖ్య ఉద్దేశం.